చిన్న జీవితం దేవుణ్ణి వెతికితే దేవుడున్న గొప్ప లోకం మనకి వస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తం చూస్తుంటే అందరూ మర్చిపోయారు. భూమి మీదకి రాక ముందటి చరిత్ర మర్చిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళతామన్న సంగతి కూడా మరిచిపోయింది లోకం. అలాంటి వాళ్ళు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉండటానికి వీలేదు. వాడు పుట్టిన దగ్గర నుంచి చెప్పండి, అరే నిన్ను ప్రత్యేకపరుచుకుంది కోట్ల మందిలో నేను కాదు, మనల్ని కన్న దేవుడు అని పిల్లలకు నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత ఆ మాటలకు విధేయుడవుతాడు, తల్లిదండ్రులను గౌరవిస్తాడు, సన్మానిస్తాడు, ఇతరులను ప్రేమిస్తాడు, ఇతరుల మీద దురుసుగా ప్రవర్తించడు, ఇతరుల మీద గొడవలకు పోడు, నరహత్యలు చేయడు, ఆత్మహత్య అంతకంటే చేసుకోడు. ఏదో లేదని భయపడు కదా, నాకు ముందు చరిత్ర ఉంది, తర్వాత చరిత్ర ఉంది, ఇది ఆఫ్టర్ ఆల్, దీనికోసం బాధపడతాడా? మీకు అర్థమవుతుందా? మరుగున పడిన మానవ జీవితం గురించి అర్థమైతే మనిషికి ఈ భూమి మీద నాకు ఇది లేదు అని చింతించడు. ఈ భూమి మీద అందరు గొప్పలు అయిపోతున్నారు, నేనెందుకు చదవలేకపోతున్నానని బాధపడ్డు. చదువుకుంటున్నవాడు అందరూ డిగ్రీలు చదువుతున్నారు, నాకేందుకు చదువు రావట్లేదని బాధపడ్డు.